వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ అబాకా ఛానల్కి. సో 8వ తరగతి తొందరగా చేయమని చెప్తున్నారు. నేను అన్ని కామెంట్స్ చూస్తూనే ఉన్నానండి. తప్పకుండా మీకు రిప్లై ఇవ్వడానికి టైం లేదు, కానీ అన్నీ చూస్తున్నాను. దానికి అవైలబుల్గా అనుకూలంగానే చేస్తున్నాను. కొంచెం 8th క్లాస్ ఇంకా కొంచెం స్పీడ్గా చేయండి మేడం అని చెప్తున్నారు. తప్పకుండా చేస్తానండి, చేసే ప్రయత్నం చేస్తాను. అన్నీ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. మీరు మాత్రం ఫాలో అవుతూ ఉండండి, ఓకేనా? ఏదో 7వ పాఠము 8వ తరగతిలో తొందర చేసే ప్రయత్నం చేస్తాను. తొందర చదివే ప్రయత్నం కూడా చేస్తాను. ఎక్కడైనా కొంచెం తడబడినా కొంచెం అడ్జస్ట్ కండి, అంతే. ఓకే, మీరు కొంచెం స్లో పెట్టుకొని చూడండి. ఓకే, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో లైక్ చేయండి. ఓకే, ద్రవ్యం మరియు బ్యాంకింగ్. డబ్బులు లేకుండా ఒక వస్తువును ఇచ్చి మరొక వస్తువుని తీసుకోవటాన్ని వస్తు మార్పిడి అంటారు. పురాతన కాలంలో ధాన్యం, పశువులను సంపదగా ఉపయోగించేవారు. కాలక్రమంలో అరుదైన ఆకర్షణీయమైన లోహాలను మార్పిడి మాధ్యమంగా ప్రజలు ఉపయోగించారు. దీనికి కారణం రాగి, ఇత్తడి, వెండి, బంగారం వంటివి పాడవకుండా చాలా కాలం ఉంటాయి. చిన్న భాగాలుగా చేయవచ్చు మరియు తేలికగా రవాణా చేయవచ్చు. రోమన్ల కాలంలో బిసాంత్ అనే బంగారు నాణెం ప్రామాణికంగా ఉండేది. రోమన్ల కాలంలో బిసాంత్ ఓకే, బిసాంత్ ఏదో ఒకటి గుర్తుపెట్టుకోండి. మౌర్యుల కాలంలో పానా అనే వెండి నాణెం. ఇదేమో బిసాంత్ బంగారం. బిసాంత్ బంగారం ఎట్లనైనా ఇవ్వచ్చు. రోమన్ల కాలంలో ఉండే నాణెం ఏది అని అడగవచ్చు. బిసాంత్ నాణెం ఎవరిది అని అడగవచ్చు. రోమన్ల బిసాంత్ నాణెము వెండిదా, బంగారందా, ఇనుముదా, రాగిదా అని ఇవ్వచ్చు. బంగారు నాణెం రోమన్లది, పేరు ఏంటిదని ఇవ్వచ్చు. ఇని 100, అందుకే పాయింట్ టు పాయింట్ చదవాలి. పాయింట్ టు పాయింట్ ఉన్న ప్రాక్టీస్ బిట్స్ చేయాలి, పాయింట్ టు పాయింట్ చదవాలి. ఇదే విజయానికి తొలిమెట్టు. బంగారు నాణ్యం బిసాంత్ బంగారు నాణ్యం. మౌర్యుల కాలంలో పానా మెకానికులు. ఇంకా పానా, ఇంకా బండిల్ చేత్తరు పానా ఉంటుంది కదా, ఏదో అది వెండి నాణ్యం. పానా వెండి నాణ్యం ప్రామాణికంగా ఉండేది. మొట్టమొదటగా డబ్బును రక్షణ కల్పించే వ్యక్తి స్వర్ణకారులు రుణాలను కూడా ఇచ్చేవారు. వీరికి అనేక ప్రసిద్ధ చెందిన పట్టణాలలో శాఖలు ఉండేవి. ఈ విధానము కాగితపు లేదా హుండీలనే కొత్త విధానాన్ని దారి తీసింది. ప్లాస్టిక్ లేదా పాలిమర్ నోట్లు పాడవకుండా చాలా కాలం ఉంటాయి. వీటిలో నకిలీ నోట్లను కూడా తేలికగా గుర్తించవచ్చు. భారతదేశంలో తొలి బ్యాంకర్లు బెంగాల్కి చెందిన జగత్ సేట్, పాట్నాకి చెందిన షా, సూరత్కి చెందిన అరుణ్జీ నాజీ, మద్రాస్కి చెందిన చెట్టియర్. వీరు రసీదులను, హుండీలనే కాగితపు డబ్బులను దేశమంతటా విదేశాల్లో కూడా అంగీకరించేవారు. 1606లో యూరప్లో ఆమ్స్టర్డామ్ ప్రధాన వాణిజ్య కేంద్రంగా ఉండేది. ప్రధాన వాణిజ్య కేంద్రం. ఇదేంటిది? వాణిజ్య కేంద్రంగా ఉండేది. ఇక్కడ మార్పిడికి ప్రభుత్వము ఆమోదించిన 846 రకాల బంగారు, వెండి నాణాలు ఉండేవి. యూరప్లో 1606లో యూరప్లో. తర్వాత వాణిజ్య లావాదేవీలను నిర్వహించేది బ్యాంకింగ్. వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, రైతులు, వ్యక్తులకు అప్పులు ఇచ్చే బ్యాంకులను వాణిజ్య బ్యాంకులు అంటారు. ప్రజలు బ్యాంకులలో దాచుకునే డబ్బును జమ అంటారు. ప్రాథమిక పొదుపు ఖాతా. ఈ ఖాతాలో కనీస నిల్వ అసలు లేకుండా, అనగా జీరో బ్యాలెన్స్ లేదా అతి తక్కువ ఉండవచ్చు. ఈ ఖాతా వ్యక్తులకు ఖాతా తెరవటానికి వయస్సు, ఆదాయం, జమ చేయవలసి కనీసం మొత్తం వంటి షరతులు లేవు. ఈ ఖాతా ఉన్నవారు నెలకి 4 సార్లు ఏటీఎం నుండి తీసుకున్న వాటిలో కలిపి నగదు తీసుకోవటం అనుమతించబడుతుంది. ఈ ఖాతా ఉన్నవారు నగదు తీసుకొనుట, డిపాజిట్ చేయుట, ఎలక్ట్రానిక్ చెల్లింపు మార్గాలు లేదా చెక్ల ద్వారా వచ్చిన సొమ్మును జమ చేయుట వంటి సేవలు పొందవచ్చు. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి జన్ ధన్ యోజన స్కీమ్ను 2014 జేడీవై
స్కీమ్ను 2014 ఆగస్టులో ప్రారంభించింది. పేద ప్రజలందరికీ జీరో బ్యాలెన్స్తో బ్యాంకు ఖాతాలు తెరిచేలా సదుపాయం కల్పించడం దీని ముఖ్య ఉద్దేశం. ఏంటిది? జన్ ధన్ యోజన 2014 ఎప్పుడంటే అప్పుడు ఇస్తున్నాడు. ఈ పథకం కింద 1 లక్ష రూపాయల వరకు ప్రమాద బీమాను మరియు ఓవర్ డ్రాఫ్టింగ్ సదుపాయాన్ని రూపే కార్డు ద్వారా అందిస్తుంది. ఒకవేళ ప్రాథమిక ఖాతా సులభం చేసిన నౌ యువర్ కస్టమర్ షరతులతో కనుక తెరిచినట్లయితే ఇది చిన్న ఖాతా వలె కూడా పరిగణించబడుతుంది. కేవైసీ చిన్న ఖాతాకు షరతులు. ఈ ఖాతాలో మొత్తం జమ 1 సంవత్సరంలో 1 లక్ష రూపాయల కన్నా ఎక్కువ ఉండకూడదు. ఏ సమయంలో కూడా ఈ ఖాతాలో గరిష్ట నిల్వ 50,000 రూపాయలు మించి ఉండరాదు. నగదు రూపంలో కానీ ఇతర బదిలీల రూపంలో కానీ తీసుకున్న మొత్తం 1 నెలలో 10,000 రూపాయలు మించి ఉండకూడదు. చిన్న ఖాతాలు మొదట 12 నెలల వరకు అమలులో ఉంటుంది. ఆ తర్వాత ఖాతాదారు అధికారికంగా సమ్మతించిన పత్రాల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు రుజువు సమర్పిస్తే దీనిని మరో 12 నెలలు పొడిగించవచ్చు. కరెంటు ఖాతా నుంచి ఎన్నిసార్లైనా డబ్బులు తీసుకోవచ్చు, జమ చేయవచ్చు. వీటిపై పరిమితి ఏమీ లేదు. కరెంటు ఖాతాలో ఉన్న మొత్తంపై బ్యాంకు ఎటువంటి వడ్డీ చెల్లించదు. అదనంగా సేవా రుసుము వసూలు చేస్తుంది. ఫిక్స్డ్ డిపాజిట్లు లేదా టర్మ్ డిపాజిట్లు అని వేసిన కాలంలోపు డబ్బు తీసుకోవడానికి వీలు లేదు. అది 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 5 లేదా 7 సంవత్సరాలు కావచ్చు. ఫిక్స్డ్ డిపాజిట్పై ఎక్కువ వడ్డీ వస్తుంది. ఒక బ్యాంకు ఖాతాలో జమ చేసిన చెక్కు ద్వారా ఇంకొక ఖాతాలోకి డబ్బును బదిలీ చేయవచ్చు. అనేక పట్టణాలలో, నగరాలలో ఒక బ్యాంకు క్లియరింగ్ బ్యాంకుగా పనిచేస్తుంది. ఆ బ్యాంకులలో మిగిలిన బ్యాంకులన్నింటికీ ఖాతాలు ఉంటాయి. బ్యాంకుల మధ్య వసూళ్లు చెల్లింపును క్లియరింగ్ బ్యాంకు నిర్వహిస్తుంది. ప్రస్తుతం డబ్బులు చెల్లించడానికి, డబ్బులు తీసుకోవడానికి చెక్కులను విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ఎవరికైనా డబ్బులు ఇవ్వాలంటే ఆ వ్యక్తి పేరుతో చెక్కు ఇస్తారు. బ్యాంకు ద్వారా మరొకరి ఖాతాలోకి డబ్బుని బదిలీ చేయడానికి కూడా చెక్కును ఉపయోగించవచ్చు. కొన్ని సంస్థలు అందించే సేవలను పొందాలంటే కొంత డబ్బును ముందుగా ఆయా సంస్థలను చెల్లించవలసి ఉంటుంది. ఈ డబ్బును డీడీ రూపంలో కట్టాలి. బ్యాంకులు మనకు కల్పించే సేవలలో డీడీ ఒకటి. బ్యాంకులు మనకు డీడీలను ఇవ్వటానికి సేవ రుసుముగా కొంత డబ్బును తీసుకుంటాయి. డీడీ మారక విలువ డీడీలపై ఉన్న డబ్బును సమానంగా ఉంటుంది. డీడీ మారక విలువ డీడీపై ఉన్న డబ్బును సమానంగా ఉంటుంది. నేను కొంచెం స్పీడ్గా చదివినా అనిపించినట్టయితే కొంచెం స్లోగా పెట్టుకోండి, ఓకేనా? కొంచెం తొందరగా ఏమని చెప్తున్నారు కదా, తప్పకుండా చేస్తాను సార్. నేను కొంచెం స్పీడ్గా చదివితే చూడండి కొంచెం. బ్యాంకు ఎవరి పేరు మీద 2 సార్లు 3 సార్లు చూడండి వీడియో. తొందరగా అయితే ఇంకా తొందరగా బాగుంటుంది. బ్యాంకు ఎవరి మీద డీడీ మంజూరు చేస్తుందో వారు ఆ డీడీని పొందిన వెంటనే డబ్బుగా మార్చుకోవచ్చు. చెక్కు ఇచ్చిన వ్యక్తి ఖాతాలో సరిపడా నిధులు లేకపోతే బ్యాంకులు డబ్బుని చెల్లించవు. అప్పుడు చెక్కు తిరస్కరించబడుతుంది. ఏ వయసులో ఉన్నవారైనా బాలుడు, బాలిక యొక్క సహజ సంరక్షకుని లేదా చట్టం ద్వారా నియమించబడిన సంరక్షకుని ద్వారా పొదుపు లేదా ఫిక్స్ లేదా రికరింగ్ డిపాజిట్ ఖాతాను తెరవవచ్చు. బ్యాంకుల్లో అమల్లో ఉన్న నష్ట నిర్వహణ వ్యవస్థని బట్టి 10 ఏళ్ల దాటిన మైనర్లు సొంతంగా పొదుపు ఖాతాలు తెరిచి లావాదేవీలు జరపడానికి అనుమతించవచ్చు. మైనర్లు ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఏటీఎం, డెబిట్ కార్డు, చెక్ బుక్ మొదలైన అదనపు బ్యాంకింగ్ సదుపాయాలను పొందవచ్చు. కానీ ఈ మైనర్ల ఖాతాల నుండి నిలువగా సొమ్ము నుండి మాత్రమే డబ్బులు తీసుకోవడానికి అవకాశం కలదు. బ్యాంకు అనేది ఒక వాణిజ్య సంస్థ. డబ్బును జమ చేసిన వారికి వడ్డీ ఇస్తుంది. ప్రజలు పొదుపు చేసిన డబ్బు జమాల రూపంలో బ్యాంకులోకి వస్తుంది. బ్యాంకులు జమాలకు అప్పులు ఇస్తాయి. ఈ అప్పులను వాళ్ళు వడ్డీతో తిరిగి చెల్లిస్తారు. బ్యాంకులు ప్రభుత్వానికి కూడా అప్పులు ఇచ్చి కొంత వడ్డీ పొందుతాయి. బ్యాంకులు ఇచ్చిన అప్పుపై వచ్చే వడ్డీ వాటి ఆదాయం అందుతుంది. వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలు, విద్యార్థులు, రైతులు, చేతి వృత్తిదారులు వంటి అనేక మందికి బ్యాంకులు అప్పులు ఇస్తాయి. బ్యాంకు వసూలు చేసే వడ్డీ రేట్లు రుణాలను బట్టి, కాలపరిమితిని బట్టి మారుతూ ఉంటాయి. వడ్డీ శాతం, హామీ ఇవ్వాల్సిన పత్రాలు తిరిగి చెల్లించే విధానం వంటివన్నీ రుణ షరతులతో భాగంగా ఉంటాయి. బ్యాంకింగ్ కార్యకలాపాలను ఇంటర్నెట్ ఉన్న కంప్యూటర్లతోనూ, ఎలక్ట్రానిక్ ప్రసార మాధ్యమాలతోనూ నిర్వహిస్తాయి. దీనిని ఇంటర్నెట్ బ్యాంకింగ్ అంటారు. ఫోన్ బ్యాంకింగ్ వంటి వాటి ద్వారా కూడా బ్యాంకులు ఖాతాదారులను ఆన్లైన్ బ్యాంకింగ్ సేవలను అందిస్తాయి. ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఒక వ్యక్తి తన ఖాతా నుంచి మరొక వ్యక్తికి చెందిన బ్యాంకు ఖాతాను డబ్బులు బదిలీ చేయవచ్చు. ఎన్ఈఎఫ్టీ, నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్, ఎన్ఈఎఫ్టీ ఇది కూడా
నిఫ్టీ ద్వారా ఒక వ్యక్తి లేదా ఒక సంస్థ తమ ఖాతా నుండి మరొక ఖాతాకు ఎంత డబ్బైనా బదిలీ చేయవచ్చు. ఆర్టీజీఎస్ అంటే రియల్ టైమ్ క్రాస్ సెటిల్మెంట్. ఆర్టీజీఎస్ సేవ అధిక, ఇవన్నీ ఖచ్చితంగా చదవండి, ఓకే, ఇవ్వచ్చు. ఆర్టీజీఎస్ సేవ అధిక లావాదేవీలను ఉపయోగపడుతుంది. ఆర్టీజీఎస్ ద్వారా ఒక వ్యక్తి లేదా ఒక సంస్థ తమ ఖాతా నుండి మరొక ఖాతాకు కనీసం 2 లక్షల మరియు గరిష్టంగా ఎంతైనా ద్రవ్యాన్ని బదిలీ చేయవచ్చు. ఐఎంపిఎస్ ఇమీడియట్ పేమెంట్ సర్వీస్. ఐఎంపిఎస్ ద్వారా ఒక వ్యక్తి లేదా ఒక సంస్థ తమ ఖాతా నుండి మరొక ఖాతాకు ద్రవ్యాన్ని మొబైల్ ఫోన్ ద్వారా, అంతర్జాల బ్యాంకింగ్ ద్వారా లేదా ఏటీఎం ద్వారా తక్షణం బదిలీ చేయవచ్చు. ఖాతాదారుడు ఐఎంపిఎస్ సౌకర్యం పొందడం కోసం తన మొబైల్ నెంబర్ను బ్యాంకు ఖాతాకు లింకు చేసుకోవాల్సి ఉంటుంది. ఖాతాదారులు ఐఎంపిఎస్ సేవలను సంవత్సరం పొడవునా బ్యాంకు సెలవుల్లో కూడా ఉపయోగించవచ్చు. యూపీఐ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్. యూపీఐ విధానం ద్వారా ద్రవ్యం బదిలీ చేయడం కోసం ద్రవ్యం పొందవలసి వారి పేరు, వారి ఖాతా సంఖ్య, బ్యాంకు పేరు మరియు ఐఎఫ్ఎస్ కోడ్ అవసరం లేదు. వారి విపిఏ కానీ లేదా ఆధార్ కార్డు నెంబర్ ఉన్నా చాలు. ఈ రెండింటిలో ఏ ఒక్కదాని ద్వారానైనా మనము మొత్తం ద్రవ్యాన్ని తక్షణం బదిలీ చేయవచ్చు. బిహెచ్ఐఎం అనే యాప్ ద్వారా మనము యూపీఐ విధానాన్ని వాడుతూ తేలికగా మరియు త్వరగా చెల్లింపుల లావాదేవీలు చేయవచ్చు. యుఎస్ఎస్డి అన్స్ట్రక్చర్డ్ సప్లిమెంటరీ సర్వీస్ డాటా. యుఎస్ఎస్సి ద్వారా చిన్న మొత్తంలో ద్రవ్యము లావాదేవీలు మొబైల్ బ్యాంకింగ్ సహాయంతో చేయవచ్చు. ఈ సౌకర్యాన్ని అన్ని రకాల మొబైల్ ద్వారా పొందవచ్చు. ఈ సౌకర్యాన్ని తమ విలువలను బట్టి ఎక్కడైనా ఎవరికైనా వాడుకోవచ్చు. రూపే కార్డు సౌకర్యం ద్వారా ద్రవ్య చెల్లింపులు డెబిట్ కార్డులు లేదా క్రెడిట్ కార్డుల ద్వారా కూడా చేయవచ్చు. ఖాతాదారుల అవసరాన్ని తీర్చడం కోసం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తక్కువ ఖర్చు మరియు భద్రత వంటి అనేక సదుపాయాలను కల్పిస్తే రూపే కార్డులను ప్రారంభించింది. ప్రధానమంత్రి జన్ ధన్ యోజన పథకంలోని ప్రతి ఖాతాదారుడు కూడా రూపే కార్డులు పొందుటకు అర్హులు. యుఎస్ఎస్డి ద్వారా ఐఎఫ్ఎస్సి కోడ్ మరియు అంతర్జాలం అవసరం లేకుండా కూడా లావాదేవీలు చేయవచ్చు. ఐఎఫ్ఎస్సి ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్స్ కోడ్. ప్రతి బ్యాంకు ప్రత్యేక 11 అంకెల సంఖ్యను కలిగి ఉంటుంది. మొదటి 4 అంకెలు బ్యాంకు యొక్క కోడ్. ఇది మొన్న పిన్ కోడ్ ఇచ్చిండు ఇట్లనే. మొదటి అంకెలు లాస్ట్వి డిస్టిక్వి ఏంటి అని. మేబీ ఇది కూడా వచ్చే అవకాశం ఉంది. ప్రతి బ్యాంకుకు ప్రత్యేక 11 అంకెల సంఖ్యను కలిగి ఉంటుంది. మొదటి 4 అంకెలు బ్యాంకు యొక్క కోడ్. మరియు మిగిలిన అంకెలు శాఖ యొక్క కోడును తెలుపుతాయి. ఓకే, సో ఇది ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. అంటే విపిఏ విజువల్ పేమెంట్ అడ్రస్, బిహెచ్ఐఎం భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ, ఈఎంఐ అనగా ఈక్వైటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్, డిడి డిమాండ్ డ్రాఫ్ట్, అండ్ బిఎస్బిడిఏ బేసిక్ సేవింగ్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్, ఏటీఎం ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్, ఎస్హెచ్జి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ స్వయం సహాయక సంఘం. ఓకే, బిట్స్ చూద్దాం. బిట్స్ అంటే సో బిట్స్ ఉండాలి. మినిమం ఒక 40 బిట్స్ ఉండొచ్చు. చిన్నదే ఉంది కదా లెసన్, 40 వరకు బిట్స్ ఉండొచ్చు. చూద్దాం. ఎవరి కాలంలో బిసాంత్ అనే నాణెమును ప్రామాణికంగా తీసుకునేవారు? ఎవరిది? రోమన్లు. మొట్టమొదటిగా డబ్బును రక్షణ కల్పించిన వ్యక్తి ఎవరు? రెండవది స్వర్ణకారుడు. క్లియరింగ్ బ్యాంక్ అనగా
క్లియరింగ్ బ్యాంక్ అనగా పట్టణాలు నగరాల్లో ఉన్న బ్యాంకులన్నింటికి ఖాతాలు ఉన్న బ్యాంకు. ఐఎఫ్ఎస్సి కోడ్లో ఉండే అంకెలలో మొదటి 4 అంకెలు దేనిని సూచిస్తాయి? దేనిని? బ్యాంక్ కోడ్. 1606 సంవత్సరంలో యూరప్లో ప్రధాన వాణిజ్య కేంద్రంగా ఉన్న నగరం ఏది? సి. ఆమ్స్టర్డామ్. క్రింది వాటిలో తప్పుగా ఉన్నదానిని గుర్తించండి. అబ్బో ఇది ఇండియన్ ఫైనాన్షియల్ సర్వీస్ కోడ్ తప్పుగా ఉన్నది. ఇది ఏంటిదో మరి చదువు. ఇవన్నీ కరెక్టే, మనం ఇక్కడ చదివాం కదా. రోజువారీ అవసరాలను ఉపయోగించే ఖాతా. బి. కరెంటు ఖాతా. రోజువారీ అవసరాలకు ఉపయోగించే ఖాతా కరెంటు ఖాతా. కరెంటు ఖాతా నుండి ఎన్నిసార్లు డబ్బులు తీసుకోవచ్చు? ఎన్నిసార్లైనా తీసుకోవచ్చు. భారతదేశంలో తొలి బ్యాంకర్లు అయిన చెట్టియార్లు ఏ ప్రాంతానికి చెందినవారు? వీళ్ళు మా గుర్తుంటాయి, మద్రాసు. ఎవరి కాలంలో పానా బండిని మనం చేసేది అనే నాణ్యము ప్రామాణికంగా ఉండేది? పానా. మౌర్యులు. 1606లో యూరప్లో ఆమ్స్టర్డామ్ ప్రధాన వాణిజ్య కేంద్రంగా ఉండేది. ఇక్కడ మార్పిడి ప్రభుత్వం ఆమోదించిన ఎన్ని రకాల బంగారు వెండి నాణ్యాలు ఉండేవి? సి. 846. 840. ఏటీఎంను విస్తరించుము. 12వ డిలో ఉంది అండి. సో 12వది ఏంటిది? డి. ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్. పానా అనేది ఏంటిది? ఏ. వెండి నాణ్యం. పానా అనేది వెండి నాణ్యం. బిసంత్ అనేది బంగారం. బి గుర్తుంటే ఇవన్నీ బి బంగారం. ఓకే, ఇది వెండి నాణ్యం. పానా వెండి నాణ్యం. ఈ ప్రాంతానికి చెందిన జగత్ సెట్టులు భారతదేశంలో తొలి బ్యాంకర్లలో ఒకరు. డి. బెంగాల్. జగత్ బెంగాల్. నిర్ణీత కాలం వరకు డబ్బు తీయడానికి వీలు లేని ఖాతా ఏది? ఫిక్స్డ్ డిపాజిట్. బార్టర్ అంటే ఏంటిది? సి. వస్తువుకు బదులు వస్తువు. పురాతన కాలంలో క్రింది వాటిలో వేటిని సంపదగా ఉపయోగించేవారు? డి. బి మరియు సి. బి అంటే ఏంటిది? ధాన్యం, పశువులు. ఆన్సర్ ఈస్ బి మరియు సి. ఆన్లైన్ బ్యాంకింగ్ సేవలను వీటి ద్వారా పొందవచ్చు. వీటి ద్వారా? డి. పైవన్నీ. డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్, ఫోన్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డు. భారతీయ రిజర్వ్ బ్యాంకు ఎన్ని సంవత్సరాలు పైబడిన మైనర్లు పొదుపు ఖాతాలను సేవింగ్స్ బ్యాంకు ఖాతాలు తెరవడానికి మరియు లావాదేవీలు స్వతంత్రంగా జరపడానికి అనుమతించింది? సి. 10 సంవత్సరాలు. బిఎస్బిడిఏను విస్తరించుము. డి. బేసిక్ సర్వీసింగ్స్ బ్యాంక్స్ డిపాజిట్ అకౌంట్. బ్యాంక్ డిపాజిట్ అకౌంట్. క్రింది వానిలో దేని నుండి మనకు అధిక వడ్డీ లభిస్తుంది? బి. ఫిక్స్డ్ డిపాజిట్. క్రింది ఏ అకౌంట్ నుంచి ఎన్నిసార్లైనా డబ్బులు తీసుకోవచ్చు, జమ చేయవచ్చు? వీటిపై పరిమితి ఏమీ లేదు. బి. కరెంట్ అకౌంట్. ఫిక్స్డ్ డిపాజిట్ను ఇలా కూడా పిలుస్తారు. మూడవది టర్మ్ డిపాజిట్. ఐఎఫ్ఎస్సి కోడ్ మొత్తం ఎన్ని అంకెలు ఉంటాయి? 11. బిసాంత్ అనేది? సి. బంగారు నాణెం. క్రింది వాటిలో తప్పుగా ఉన్నదాన్ని గుర్తించండి. సి. తప్పుగా ఉన్నది ఒకటి సి. ఇవన్నీ కరెక్టే. ఓకే. పొదుపు ఖాతాలను తెరవడానికి ఎన్ని సంవత్సరాల వయసు నిండి ఉండాలి? బి. 10 సంవత్సరాలు. ఎస్హెచ్జి అనగా? సెల్ఫ్ హెల్ప్ గ్రూప్. ప్రస్తుతం డబ్బులు చెల్లించడానికి, తీసుకోవడానికి వీటిని విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. బి. చెక్కులు. కరెంటు అకౌంటు ఎక్కువ వీరికి ఉపయోగం. వ్యాపారస్తులు. హుండీ అనగా ఏంటిది? డి. కాగితపు డబ్బు. కరెంటు ఖాతా యొక్క ప్రత్యేక లక్షణం? డి. పైవన్నీ. అంటే ఎన్నిసార్లైనా డబ్బులు తీసుకోవచ్చు, ఎన్నిసార్లైనా జమ చేసుకోవచ్చు, బ్యాంకు ఎటువంటి వడ్డీ చెల్లించదు. ఓకే, ఆన్సర్ ఈస్ పైవన్నీ. ప్రజలు బ్యాంకుల్లో దాచుకునే డబ్బును ఇలా పిలుస్తారు. ఏమని పిలుస్తారు?
ఏ జమ. వినిమయ మాధ్యమంగా పనిచేసేది ఏది? బి ద్రవ్యం. స్వర్ణకారులకు ఉన్న శాఖల వలన అభివృద్ధి చెందినది. సి ఏ మరియు బి. కాగితపు డబ్బు, బి హుండీ. స్వయం సహాయక సంఘం రుణాలు బ్యాంకుల నుండి పొందాలంటే ఏ హామీ కింద ఏ విధమైన ఆస్తులు చూపించాల్సిన పని లేదు. కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి జన్ ధన్ యోజన స్కీమును ఎప్పుడు ప్రారంభించారు? బి 2014 ఆగస్టు. మన దేశంలో తొలి బ్యాంకర్లను జతపరచము. జతపరచండి. 38. ఒకటోది డి బెంగాల్. జగత్ సెట్ బెంగాల్. షా బి పాట్నా. మూడోది అరుంజీ నాథ్జీ సూరత్. చెట్టియార్ మద్రాస్. వీళ్ళు ఎవరు? అరుంజీ నాథ్జీ. వీళ్ళు ఏంటంటే సూరత్లో, ఇది గుర్తు ఉంటుంది. చెట్టియార్ మద్రాస్ కూడా గుర్తుంటుంది. ఈ బెంగాల్ ఒకటి. పాట్నా 2 అక్షరాలు, షా 1 అక్షరం. జగత్ సేట్ బెంగాల్. ఓకేనా? ఇక్కడ వరకు అయిపోయింది. ఒక లెసన్ అయిపోయింది 8th క్లాస్ది. సో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. టేక్ కేర్.